అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఏప్రిల్ నెల 16వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 16వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిది తృతీయ నక్షత్రం అనురాధ కరణం కిష్టి పౌల పక్షం కృష్ణపక్షం రోజు తిథి ప్రాత రోజు బుధవారం జన్మరాశి వృశ్చిక రాశి. అభిజిత్ కాలం వచ్చేసి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:40 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:50 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:30 నుండి 9:08 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గాలిలో మెడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి. ఇంకా మీ శక్తిని మరియు మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి. ఒకవేళ మీరు చదువు ఉద్యోగం వలన ఇంటికి దూరంగా ఉంటే అలాంటి వారి నుండి ఏమేమి సమయాన్ని మీ ధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోండి. మీ దగ్గర బంధువులు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును. అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు. మీరు మీ ప్రియమైన వారితోనే బయటకు వెళ్ళి సరదాగా గడపాలని మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి. లేనిచో మీ ప్రియమైన వారికి కోపాన్ని గురి అవుతారు. ఏ విధమైన వ్యాపారం లేదా లీగల్ సంబంధిత పత్రాలకు మీకు పూర్తిగా చదివి కూడా అర్థాలేంటో అర్థం చేసుకుంటే సదకం చేయకండి. ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉన్నా లేదా చుట్టాలు రావడం వల్ల మీ సమయం ఇంకా వృధా అవుతుంది. ఈరోజు మీరు ఆహారం ఎటువంటి డ్రింక్స్తో కానీ ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడుగలదు కాబట్టి జాగ్రత్త వహించండి. మీరు తీసుకునే ఆహారంలో మంచి ఫుడ్ ఉండేటట్టు చూసుకోండి. ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యతో ప్రవర్తించాలి. ఇంట బయట శాంతంగా వ్యవహరించాలి. ఎటువంటి సమాచారం లేకుండా దూర బంధువులు మీ ఇంటికి వస్తారు. ఇది మీకు సమయమును ఖర్చు చేస్తుంది. నవ్వించే బంధువులు కాబట్టి మీ టెన్షన్లు తగ్గిస్తుంది. ఎంతో అవసరమైన రిలీఫ్ను ఇస్తుంది. ఎటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచుకోండి. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. బహుకాలంగా ఎదురు చూసినటువంటి ఒక శుభవార్త దూర బంధువు నుండి అందడం వలన మీ కుటుంబం అంతటికి కూడా ప్రత్యేకించి మీ సంతోషాన్ని కలిగించగలదు. మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజు ఉత్తమమైనదిగా మార్చుకోండి. మీ టీంలో అత్యంత చికాకు పెట్టే వ్యక్తి ఈరోజు ఉన్నట్టుండి ఎంత మేధావిగా మారిపోతాడు. ఈ రాశికి చెందిన వారికి మీ కొరకు మీ సమయం చాలా దొరుకుతుంది. మీకు ఇష్టమైన పుస్తక పఠనం లేదా మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈరోజు సమయంను వాడుకుంటారు. మీ జీవిత భాగస్వామి అనుకోకుండా మీతో చక్కటి పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు. మీరు ఆరోగ్య సమస్యల వల్ల ఒక ముఖ్యమైన పనికి వెళ్ళకపోవడంతో కొంత ఎదుగుదల కనిపిస్తుంది. కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైపథ్యక బలాన్ని వాడండి. ఎవరైతే చాలా కాలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండైనా సరే ధనం అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. ఆరోగ్యం బాగోలేని బంధువుల ఇంటికి చూడడానికి వెళ్ళండి. ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది. పనిచేసే చోట తలెత్తి కష్టాలను సమస్యలకు సమయం వేళకు ఉద్యోగం కలదు. వృత్తిపరంగా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ప్రయాణం ప్లాన్లు ఏమైనా ఉంటే వాటిని వాయిదా పడతాయి. అవి మీ పథకంలో ఆఖరి నిమిషంలో వచ్చిన మార్పుల వల్ల జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు మంచి పథకం ఈరోజు పనులు చాలా డిస్టర్బ్ చేయవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్తుల వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని కలవడం వల్ల ఇవాళ మీ మనసును మబ్బు పట్టినట్టుగా చేస్తుంది. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలరని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. ఈరోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ కంప్లీటెడ్ చూడడానికి సమయాన్ని వృధా చేస్తారు. మీ జీవిత భాగస్వామి మీ ముందు నుండి లేనంత ఎప్పుడు గొప్పగా కనిపించడం ఖాయం. మీ జీవిత భాగస్వామి మీ ముందన్నడు లేనట్టు గొప్పగా మీకు కనిపించడం ఖాయం.
మీ ప్రియమైన వారి రోజు అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజును ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలాగా ఉంటాయి. ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసిస్తారు. ఆర్థికపరంగా మీకు వ్యసనంగా ఉంటుంది. మీరు ధనార్జన చేస్తారు. మీ మాటలను కఠినంగా వాడతారు. కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంత అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి. మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ని చూడగలరు. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకోండి. దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పక్క అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులలో మీ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాల వలన మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి, ఎందుకంటే వారు అనారోగ్యం పట్ల బారిన పడే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. మీకు ప్రియమైన వారి యొక్క ఏదైనప్పటికీ సమయం సరిగ్గా వినియోగించుకోవాలి, కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావలసిందల్లా మానసి ఇప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే. మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపులను సందర్శిస్తారు. అంతేకాకుండా దీనివల్ల మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు ఇంతకు మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసానాలను అనుభవిస్తారు. ఈరోజు ప్రశాంతమైన చోటుకి వెళ్తారు. ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తులకు వారి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్టయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు. ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి పసుపు పొడి కలిపి ఉడికించిన బంగాళదుంపలను ఆవులకు ఇవ్వండి. మరి మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచండి. అలాగే ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నదాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధానమని దృష్టిలో ఉంచుకుంటారు. ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. అపారమైనటి సామరస్య ధోరణితో వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదే విధంగా దృఢంగా ఉంటారు. ఎంతటి విఘ్నాలైనా ఎదుర్కొంటారు. మీకు జాగ్రత్తలు తీసుకుంటారు. బంధుమిత్రుల సహకారం అందిస్తుంది. ఆచితూచి వ్యవహరిస్తారు. సమస్యల తొలగును. నిర్ణయాల వల్ల మీరు మేలు చేకూరుతుంది. ప్రయత్నం కొంత ఏర్పడుతుంది. అదేవిధంగా రంగాలలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఆచితూచి వ్యవహరిస్తారు. అస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. మనోవిచారంతో తొలగును. అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగును. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనవసరమైనటువంటి విషయాలపై పెద్దవి చేసుకొని చూడడం సరికాదు. ప్రగతిని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. అదేవిధంగా ఆటంకాలు తొలగును. చెడు తలంపులు తొలగును. కీలక విషయాల్లో నిపుణులు సంప్రదిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా ఉద్యోగంలో శుభ ఫలితాలు మెరుగుపడును. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల విషయాలపై చర్చలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరగడం, నూతన వ్యవహారాలు ప్రారంభిస్తారు.
అదే విధానంగా చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందడం, కుటుంబ వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.